రేపు రిజల్ట్స్ అనగా ఏ స్టూడెంట్‌కైనా నైట్ అసలు నిద్రనే పట్టదు. ఎందుకు? ఏ సబ్జెక్ట్‌లైనా ఫెయిల్ అయితామా? పాస్ అయితామా? లేపోతే ఒకవేళ ఫెయిల్ అయితే చుట్టాలేమైనా అనుకుంటారా? పాస్ అయినాక ఎలా ఉంటుంది? చాలా టెన్షన్స్ అయితే ఒక స్టూడెంట్ మైండ్‌లో అయితే తిరుగుతుంది. నేను చెప్పేది నీలాంటి స్టూడెంట్స్‌కే. నువ్వు ఫెయిల్ అయితే నీ లైఫ్ అయిపోతుందని అస్సలకే అనుకోకు. ఎందుకంటే వెనకాల ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. అదే సప్లీస్. నువ్వు సప్లీస్ రాసుకొని నీ ఇంటర్ ఆర్ 10థ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. మన కంట్రీలో ఇలాంటి మైండ్ సెట్ తోటే దగ్గర దగ్గర 7-8 మెంబర్స్ అయితే సూసైడ్ చేసుకున్నారు. దాంట్లో మనం మాట్లాడుకోపోయేది ఒకరి గురించి. ఇది ఖమ్మంలో జరిగింది. రేపు ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ఆ అబ్బాయి థాట్‌లో ఏముంది? నేను ఫెయిల్ అయిపోతానేమో, మా చుట్టాలు ఏమనుకుంటున్నారు, ఒకవేళ నేను ఫెయిల్ అయితే మా మమ్మీ వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అని ఆ అబ్బాయి థాట్‌లో అయితే వచ్చింది. ఆ థాట్ ద్వారా తన మైండ్ సెట్ అయితే పూర్తిగా చేంజ్ అయ్యి ఒక రైల్వే ట్రాక్ దగ్గరికైతే వెళ్ళాడు. రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ వస్తుండంగా రైల్వే పట్టాల మీద పండుకొని చనిపోయాడు. కానీ కట్ చేస్తే తన రిజల్ట్ చూస్తే అన్నిట్లో పాస్ అయ్యాడు. బి గ్రేడ్ అయితే వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది అతని మార్క్స్ వల్ల కాదు, అతను ఫెయిల్ అయ్యాడని కాదు. అతని మార్క్స్ చాలా మంచిగా పాస్ అయ్యాడు. ప్లస్ బి గ్రేడ్ కూడా వచ్చింది. కానీ ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి? అతని ఓవర్ థింకింగ్. రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అతను. ఒకవేళ అతను 10 మినిట్స్ పేషెన్స్ తోటి ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకుంటే ఇప్పటిలోపు అతను తన మార్క్స్ చూసి చాలా ఎంజాయ్ అయ్యేటోడు. అందుకే నేను చెప్పేదేంటి మీ అందరికీ, రాంగ్ డెసిషన్ తీసుకోకండి. ఓపికతోటి ఒక 10 మినిట్స్ ఆలోచించి అది రైటా? రాంగా? లేకపోతే మనం కరెక్ట్ వేలో పోతున్నామా? రాంగ్ వేలో పోతున్నామా? అని ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీరు తీసుకున్న డెసిషనే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఒక మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. రిజల్ట్ చూసినప్పుడు అతను ఫెయిల్ అయినా అని తెలిసినప్పుడు అతనిలో ఒక పీక్ ఆఫ్ ఫియర్ అయితే ఉంటుంది. ఆ మూమెంట్‌లో అతను లాజిక్‌గా ఆలోచించడం మానేసి, ఎమోషన్ వేలో అయితే వెళ్తాడు. ఆ మూమెంట్‌లో మన మైండ్‌లో వచ్చే థాట్స్ ఏంటంటే, నేను పనికిరానివాడిని, నాకేం చేత కాదు, ఒకవేళ నేను ఫెయిల్ అయితే మా పేరెంట్స్ ఎలా ఉంటారు, చుట్టాలు ఏమంటారు, బయటలో ఏమంటారు, అసలు నేను బతికే వేస్టు, నేను చావాలి అని ఒక రాంగ్ వేలో అయితే వెళ్తారు. కానీ అవన్నీ అసలు నిజమే కాదు. ఆ మూమెంట్‌లో మీ మైండ్ కరెక్ట్‌గా థింక్ చేయదు అసలు. ఆ క్రిటికల్ మూమెంట్‌లో మీ లైఫ్ సేవ్ చేయంది మోటివేషన్ కాదు, డిలే. ఈరోజు నేను నా మైండ్‌లో ఏం డిసైడ్ చేయను అని ఫిక్స్ అవ్వండి. సెకండ్ వచ్చేసి షేరింగ్. మీ మైండ్‌లో ఏం రన్ అవుతుందో లోపల పెట్టుకోకుండా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేసుకోండి. అలా షేర్ చేయడం వల్ల మీ లోపల ఉన్న బాధ అనేది కొంచెం పోయి మీ మైండ్‌లో అనేది రాంగ్ వే అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రియాలిటీ చెక్. ఇది పర్మనెంట్ ప్రాబ్లమా ఆర్ టెంపరరీ ప్రాబ్లమా కరెక్ట్‌గా ఆలోచించండి. మీరు ఏం డిసిషన్ తీసుకున్నా దానికి ఒకటే వే కాదు, చాలా వేస్ ఉంటాయి. లైక్ ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, మీకు చావు ఒకటే డిసిషన్ కాదు, చాలా వేస్ ఉంటాయి. బిజినెస్ చేసుకొని బతకొచ్చు, ఆర్ ఒకవేళ చదువు మానేసి ఏదైనా పని చేసుకొని బతకొచ్చు, లేదా పాస్ కావాలనుకుంటే సప్లీస్ రాసుకొని బతకొచ్చు. కానీ మీరు ఒకటే వేలో థింక్ చేయకండి. అలా థింక్ చేయడం వల్ల మీ లైఫ్‌లోనే రిస్క్ ఉంటది. అసలు మీరు మీ లైఫ్‌ని అసలు అసలు మీ అంటే ఎట్లా అంటే అసలు మీ లైఫ్‌నే మీరు ఆగం చేసుకున్నట్లు ఒక వేలో అయితే థింక్ చేస్తున్నారు. దయచేసి అలా అయితే థింక్ చేయకండి. సక్సెస్ అంటే మార్క్స్ కాదు. సక్సెస్ అంటే ఇక్కడ మెంటల్ స్ట్రెంగ్త్, కమ్‌బ్యాక్ ఎబిలిటీ అండ్ పేషెన్స్. మీరు ఫెయిల్ అయితే మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. కమ్‌బ్యాక్ ఇస్తూ రండి. ట్రై చేయండి. ట్రై చేయండి. ఆఖరికి కాకపోతే మళ్ళా ట్రై చేయండి. మళ్ళా ట్రై చేయండి. ట్రై చేసినాక ఏదో ఒక రోజైతే రిజల్ట్స్ వస్తది. ఇది అసలైన కమ్‌బ్యాక్. ఇది అసలైన సక్సెస్ అంటే. అసలు మీ లైఫ్‌లో మీరు పక్కన పెట్టాల్సింది సొసైటీ. సొసైటీ మనం ఏం పని చేసినా రాంగ్ వేలో చెప్తారు. లైక్ ఒకవేళ మీరు అన్నం తింటున్నారంటే తినొద్దని చెప్తారు. తినపోతే ఎందుకు తింటలేదని చెప్తారు. ఒక మంచి పని చేస్తే ఎందుకు చేస్తున్నావు అంటారు. ఒకవేళ చెయ్యపోతే అసలు నీకు సిగ్గుందా? ఎందుకు చేస్తలేవు అంటారు. సొసైటీ అంటే అదంతే. వాళ్ళకున్న రోగాలే అలాంటియి. అసలు మీరు సొసైటీ మాట వింటే మీ లైఫ్‌ని రిస్క్‌లో పెడుతున్నట్టు. అసలు సొసైటీ అంటే అసలు సొసైటీనే పట్టించుకోకండి. మీ మీ థాట్ ఎలా ఉండాలంటే అదొక మంచి వేలో ఉండాలి. సొసైటీని పట్టించుకుంటే మీ థాట్స్ అన్నీ డిఫరెంట్ వేలో అయితే వెళ్తాయి. ఇలాంటి నష్టాలైతే జరుగుతాయి. మీ థింకింగ్‌ని మీరు మార్చుకోండి. నేను అయిపోయాను అనే ప్లేస్‌లో నేను మళ్ళీ రీస్టార్ట్ ఇస్తాను, మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తాను అని అనండి. అప్పుడు రిజల్ట్స్ మాత్రం సక్సెస్ లెవెల్‌లోనే వెళ్తాయి. ఇంకా నాకు ఫ్యూచర్ లేదనే థింక్‌ని ఆపేసి నాకు ఇంకో రూట్ ఉన్నదని ఆలోచించండి. అందరూ జడ్జ్ చేస్తారా అని ఆలోచించకుండా నేను నా లైఫ్‌ని బిల్డ్ చేస్తా అని ఆలోచించండి. మీరు సక్సెస్ అవుతారు.
పక్కా ఇది నా 100% మాట. మీరు మీ వే ఆఫ్ థింకింగ్ని చేంజ్ చేసుకోండి. మీ వే ఆఫ్ థింకింగే మీకు సక్సెస్. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ మనకు ఒక పవర్ఫుల్ మెసేజెస్ అయితే ఇస్తున్నాయి. ఇక్కడ ప్రాబ్లం మార్క్స్ కాదు, మనం వే ఆఫ్ థింకింగ్. ఇక్కడ మనం ఆలోచించే పద్ధతే మార్చాలి. ఇక్కడ మీరు స్ట్రాంగ్ కాదు అని కాదు, మీరు క్రిటికల్ సిచ్యువేషన్లా మీరు ఒక రైట్ ఆఫ్ వేలో థింక్ చేస్తే, ఒక రైట్ పాత్లో వెళ్తే అదే మీకు స్ట్రాంగ్, అదే మీకు బలం. నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నెంబర్స్, ఒకటి ఆపర్చునిటీ. మీరు ఏది ఎంచుకుంటారు? ఆబ్వియస్లీ మాత్రం ఆపర్చునిటీ ఎంచుకుంటాను. అట్లనే ఇక్కడ మార్క్స్ అనేది ఒక నెంబర్ జస్ట్ అంతే. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ. మీరు మార్క్స్ ఎంచుకుంటారా, ఆపర్చునిటీ ఎంచుకుంటారా? మార్క్స్ కంట నేను చెప్పేది ఆపర్చునిటీ బెటర్. ఎందుకంటే లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ. ఆ దేవుడికి మనకి ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాడు. చాలా ఛాన్సెస్ అయితే ఇస్తాడు. ఆ ఛాన్సెస్ని మీరు రైట్ ఆఫ్ వేలో థింక్ చేసి మీరు మీ లైఫ్ని అయితే కాపాడుకోండి. ఈ వీడియో నేను ఇంత చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళా ఫస్ట్ కానీ చూడండి. మళ్ళా చూడడం వల్ల మీ మైండ్లోకి అయితే ఈ వీడియో ఎక్కుతుందని నేను నమ్ముతున్నాను. అంతవరకు బాయ్.